వన్డే ట్రై సిరీస్లో భాగంగా భారత్ ఏ శ్రీలంక ఏ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఇరు జట్ల ఆటగాళ్లు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఓ దశలోనైతే ఒకరినొకరు నెట్టుకునేంత వరకు వెళ్లింది పరిస్థితి. సూపర్ ఓవర్లో శ్రీలంక 7 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత ఆ జట్టు సంబరాలు చేసుకుంది. ఓటమి బాధలో ఉన్న వైభవ్ను ఉద్దేశించి లంక ఆటగాడు హలంబాగే ఏదో అనడంతో చివర్లో పెద్ద గొడవ తప్పలేదు. వైభవ్ అతడి మీదకు దూసుకెళ్లగా అతను మీదకొచ్చాడు. సహచర ఆటగాళ్లు వారిని వెనక్కి లాగారు. వైభవ్ను హలంబాగే ఏమన్నాడో తాజాగా బయటకొచ్చింది. మ్యాచ్ ముగిసింది, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అనడంతో వైభవ్కు కోపం వచ్చినట్లు వార్తలొస్తున్నాయి. హలంబాగే మాటలతో సూర్యవంశీ సహనాన్ని కోల్పోయి ప్రత్యర్థి జట్టు ఆటగాన్ని ఛాతీపై చేయి వేసి తోసేయటానికి ప్రయత్నించాడు. సహచర ఆటగాళ్లు కలుగజేసుకుని వైభవ్ను శాంతింపజేశారు. ఏ సిరీస్ మ్యాచ్లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధికారులను నియమించింది. ఈ మ్యాచ్లకు సంబంధించిన క్రమశిక్షణ వ్యవహారాలను పర్యవేక్షించదు. అయినప్పటికీ ప్రస్తుత వివాదంతో సంబంధం ఉన్న ఆటగాళ్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీనికి ముందు 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఆఖరి ఓవర్లో 5 పరుగులు చేయాల్సి వచ్చింది. దీంతో మ్యాచ్ చివర్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అర్షద్ ఖాన్ గొప్పగా బౌలింగ్ చేసి 5 బంతుల్లో 3 పరుగులే ఇచ్చాడు. చివరి బంతికి లంకకు 2 పరుగులు అవసరం కాగా హర్షద్ వేసిన యార్కర్ బంతి చమికి గుణశేఖర్ ప్యాడ్ కు తాగింది. అతను లెగ్ బై కోసం ప్రయత్నించాడు. 2వ పరుగు తీసే క్రమంలో రనౌట్ అవడంతో మ్యాచ్ టై అయింది. లంక 50 ఓవర్లలో 265 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. అయితే చమికా షాట్ ఆడే ప్రయత్నమే చేయలేదు కాబట్టి లెగ్ బై లెక్కలోకి రాదంటూ భారత్ ఏ కెప్టెన్ తిలక్ వర్మ వాదించగా అంపైర్లు కొట్టిపారేశారు. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. వెలుతురు తగ్గిపోవడంతో ఫ్లడ్ లైట్లు లేకుండా ఆటను కొనసాగించడం కష్టమైంది. అయినా అంపైర్లు సూపర్ ఓవర్కు అనుమతిచ్చారు. హర్షద్ బౌలింగ్ను కొనసాగించగా 2వ బంతికి లంక బ్యాటర్ బూట్కు తాకిన అంపైర్ వైడ్ ఇవ్వడంతో భారత ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఓవర్ చివరి బంతికి ఫుల్ టాస్ పడగా అవిష్కా ఫెర్నాండో క్యాచ్ అవుట్ అయ్యాడు. కానీ అంపైర్ దాన్ని నోబల్గా ప్రకటించడంతో భారత కుర్రాళ్ల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. కొందరు ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లిపోయారు. తర్వాత మ్యాచ్ అధికారులు వారిని వెనక్కి తీసుకొచ్చారు. చివరి బంతికి ఒక లెగ్ బై రాగా భారత్ లక్ష్యం 17 పరుగులైంది. భారత్ సూపర్ ఓవర్ మొదలు పెట్టాల్సి వచ్చిన సమయానికి వెలుతురు మరీ తగ్గిపోవడంతో ఈ స్థితిలో ఎలా ఆడాలంటూ కెప్టెన్ తిలక్ అంపైర్లు లంక ఆటగాళ్లతో వాదనకు దిగారు. కానీ ఆడాల్సిందేనని ఎంపైర్లు తేల్చి చెప్పారు. వైభవ్తో పాటు సూర్యాంశ్ షెడ్చే బ్యాటింగ్కు వెళ్లారు. తొలి 3 బంతుల్లో సూర్యాంశ్ 3 పరుగులే చేయగా వైభవ్ తర్వాతి 2 బంతులకు 2-4 పరుగులు చేశాడు. చివరి బంతి డాట్ పడింది. మధులా 9 పరుగులే ఇచ్చి లంకను గెలిపించాడు. ఓటమి బాధలో ఉన్న వైభవ్ను ఉద్దేశించి లంక ఆటగాడు హలంబాగే ఏదో అనటంతో చివరిలో పెద్ద గొడవ తప్పలేదు. వైభవ్ అతడి మీదకి దూసుకెళ్లగా అతను మీదకొచ్చాడు. సహచర ఆటగాళ్లు వారిని వెనక్కి లాగారు. లంక ఇన్నింగ్స్లో విప్రాజ్ 2 సందర్భాల్లో పిచ్పై పరిగెత్తడంతో భారత్కు అంపైర్లు 10 పరుగుల పెనాల్టీ విధించారు. ఇక మ్యాచ్ అనంతరం శ్రీలంక డ్రెస్సింగ్ రూమ్లో కూడా ఈ ఘటనపై చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా వెలుతురు సరిపోని పరిస్థితుల్లో సూపర్ ఓవర్ నిర్వహించడం, అనంతరం చోటు చేసుకున్న వివాదాల నేపథ్యంలో భారత జట్టుకు క్షమాపణ చెప్పాలనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. సాధారణంగా ఏ జట్ల మధ్య జరిగే మ్యాచ్లలో ఐసీసీ ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవటం అరుదు. అయినప్పటికీ ఆటగాళ్ల మధ్య జరిగిన ఈ ఘర్షణపై మ్యాచ్ రిఫరీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.